హాయ్. ఇక్కడ కూడా ఇవే బుక్సా? క్లాస్లో లెసన్స్ వినాలి, ఇక్కడ లెసన్స్లో లేనివి చదవాలి. అట్లాంటివి ప్రాక్టీస్ నాలాంటితో చేయాలి. ఈ ఇంజనీరింగ్ అమ్మాయిలతో ఇదే ప్రాబ్లం రా. బయాలజీని కూడా బూతులో చూస్తారు. మా వాళ్ళంతా చాలా కష్టపడి ట్రాఫిక్ క్లియర్ చేశారు. నువ్వు కానీ ఒక్క కిస్ అయినా ఇవ్వకపోతే పాపం వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. ఒక్కటంటే ఒక్కటే కిస్ ఇవ్వండి మేడం. అంత వెతికేశాను, నువ్వు అడిగిన ఆథర్వి మాత్రం లేవు. ఇది ఓకేనా చూడు. వీళ్ళంతా ఎవరు? నీ క్లాస్మేట్సా? ఇంతకు శివ ఎక్కడ? మన శివ శివ ఇక్కడ ఎక్కడికి వెళ్ళిపోయారా? ఎంత ఉండమన్నాను కదా. సప్లీస్ వస్తున్నాయి కదా, అక్కడ చదువుకుంటున్నాను. మీరు ఎక్కడేం చేస్తున్నారు? నేను క్యాంటీన్లో వెయిట్ చేస్తుంటే. లైబ్రరీలో ఏం చేస్తాం? బుక్స్ కోసం సర్చింగ్. అసలు ఈ లైబ్రరీ ఎక్కడ? ఇదిగో ఇక్కడ వచ్చేసారు. గుడ్ మార్నింగ్ సార్. అంతా క్లియర్ చేయమని చెప్పాను కదరా. లైబ్రరీలో ఉంటారు అమ్మాయి, 10 మంది పోకరి అదవులు. సిచ్యువేషన్ అర్థమైంది. సో న్యూ అడ్మిషనా? సిఎస్సి అనుకుంటా. మనం బిల్డింగ్లు కడితే వీళ్ళందరూ కంప్యూటర్స్ పెడతారు. పదండి, క్లాస్ టైం అవుతుంది. చూడగానే ప్రేమ పుడుతుందంటే నమ్మలేదు. తనని చూసే వరకు ఇన్స్టెంట్ కనెక్షన్. ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు, ఇంకెప్పటికీ తనతోనే ఉండాలన్నట్టు. ఇంతకీ నీకు హెల్ప్ చేసిన అతను ఎవరు? తెలీదు, వేరే బ్రాంచ్ అనుకుంటా. పోన్లే, కరెక్ట్ టైంకి వచ్చి హెల్ప్ చేశాడు. నేనే, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. ఇదే క్యాంపస్ కదా, ఎప్పుడో ఒకసారి కనిపిస్తాడులే. వాచ్ ఇక్కడే కూడా పడి ఉంటుంది. అబ్బా దొరుకుతుంది, లేవే, కంగారు పడుకో. హ్యావ్ యూ లాస్ట్ సంథింగ్? ఎస్, సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. ఇదేనేమో చూడండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. మీరు లైబ్రరీ కాదు, నా పేరు ఆకాష్. భూమిక. దిస్ ఇస్ మై ఫ్రెండ్ అంజలి. హాయ్. హాయ్. పోయిందనుకున్నాను, పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుంది. అంత ఎక్సైట్ అవుతారేంటండి? దీన్ని ఫ్రీగా OLX లో పెట్టినా సరే ఎవడో తీసుకో. థ్యాంక్ యూ. ఆల్రెడీ చెప్పారు కదా. ఇది మొన్న లైబ్రరీలో హెల్ప్ చేసినందుకు. ఇట్స్ ఓకే. మొన్నటి వరకు తనెవరో కూడా తెలియదు. ఇప్పుడు ఎటు చూసినా తనే కనిపిస్తున్నాడు. ప్రపంచమంతా ఏకమై నన్ను తన వైపే తీసుకెళ్తున్నట్టు అనిపిస్తుంది, నా నచ్చిన వాచ్తో సహా. బాల్ ఇవ్వండి. అలా ఇలా నేనేం చెప్పుకున్నావు? మీకు గుర్తులేదా? నాకు గుర్తులేక కాదురా, నీకు గుర్తుందా లేదా అని. ఆ అడిగిన వాడెవడో లేచి నిలబడితే ఆ ముఖార విందం అందరూ చూస్తారు. నీ గొంతు వినగానే అనుకున్నానురా ఆ గాడిద నువ్వే అని. చెప్పు, నిన్నేం చెప్పుకున్నావు? అంటే నేను కొంచెం గజనీ టైప్ సార్.
నాకు పెద్దగా గుర్తుండదు. రాధా నువ్వు చెప్పమ్మా. ఆమె పేరు స్వాతి సార్. గజనీకి ఈ విషయం మాత్రం బాగా గుర్తుంది. సిగ్గు లేకపోతే సరే కూర్చో. అటెండెన్స్ లేకపోయినా పర్లేదు కానీ ఈ క్లాస్ మాత్రం రాకూడదు. ఎరా తీరిందా? ఆపరా. ఓ కాలేజీ కల్చరల్ ఫెస్ట్ హెడ్గా ఆకాష్ను అపాయింట్ చేశారు. థ్యాంక్స్. ఇంకా పదవే ఇలా వెళ్ళిపోదాం. ఉండేది ఒక నిమిషం. ఆకాష్కి హెల్ప్ చేయడానికి వాలంటీర్స్గా ఈ క్లాస్ నుంచి ఎవరైనా వెళ్తారా? పద, పద, పద. నీ పేరేంటి? లయ ఏం చేస్తావు? డాన్స్ చేస్తా. నాతో చేస్తావా? చిచి అబ్బో. ఈ పేపర్ వాడికి ఇచ్చే. ఓకే. అరే మీరేంటి ఇక్కడ? వాలంటీర్స్. హే వాచ్. యాదవ్వా చూసి నేర్చుకో. ఓకే ఓకే వీళ్ళ పేరు కూడా రాసుకో. ఓకే. ఏంటి స్వాతి డాన్స్ చేయనుందా? రాహుల్కి తన గర్ల్ ఫ్రెండ్ స్టేజ్ మీద డాన్స్ చేస్తుంటే అబ్బాయిలు చూసి ఎంజాయ్ చేయడం ఇష్టం లేదంట. వాడేవాడు కంట్రోల్ చేయడానికి. అంటే బాయ్ ఫ్రెండ్ కదా. అయితే గర్ల్ ఫ్రెండ్ ఇష్టాన్ని గౌరవించడా? తన ప్లేస్లో ఉంటే నువ్వైనా అంతే. నేనే కనుక వాడి ప్లేస్లో ఉంటే నా గర్ల్ ఫ్రెండే కనుక డాన్స్ చేస్తుంటే ఫ్రెండ్స్ సీట్లో కూర్చొని క్లాప్స్ కొడితే ఎంజాయ్ చేసేవాడిని. సరే నేకుంటా. ఇప్పుడు ఎలా రా? ఆ డాన్స్ లేకపోతే మన ప్రోగ్రాంలో జోషే ఉండదు. నేను చేస్తాను. అరే ష్యూర్. యా, ప్రాక్టీస్ చేసుకోవాలి. బాయ్. ఆల్ ది బెస్ట్. రే చేయగలదంటావా? పోనీ మన దగ్గర ఇంకో ఆప్షన్ ఉందా? కమ్ కమ్ ఫాస్ట్. అందరూ వచ్చారుగా, ఓకే గో. పద. హే గెట్ రెడీ, గెట్ రెడీ. కమ్ ఆన్ గైస్. యా యా. ఏ మీరేంటి ఇక్కడ? వెళ్ళండి వెళ్ళండి. అవును, అంత బాగా డాన్స్ ఎలా చేసావు? హలో, నేను మా స్కూల్లో బెస్ట్ డాన్సర్. ఇజ్ ఇట్? మరెందుకు ముందే చెప్పలేదు? లాస్ట్ మినిట్ వరకు టెన్షన్ పెట్టావు. అంటే పార్టిసిపేట్ చేద్దాం అనుకోలేదు, నీకోసమే చేశా. ఆ? అంటే ప్రోగ్రామ్ అప్సెట్ అవ్వద్దని చేశాను. ఓ ఎనీవే, క్లాప్స్ కొడుతుంటే నీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకు మాత్రం ఇంకా క్లాప్స్ వినిపిస్తూనే ఉంది. ఆకాశ ఆనందానికి Thank you so నేను much. కారణం అంటేనే ఆకాశంలో ఎగురుతున్నట్టు అనిపించింది. నన్ను అంతలా పొగుడుతుంటే చిన్నప్పుడు నాకు బలవంతంగా డాన్స్ నేర్పించిన మా అమ్మకి ముద్దు పెట్టాలనిపించింది. ఓ మేడం డాన్స్ చాలా అద్భుతంగా చేశారు. థ్యాంక్ యూ. ఎరా ఆడియన్స్ వన్స్ మోర్ అంటే ఆర్టిస్ట్ ఇంకోసారి చేసి చూపిస్తారు కదా, మా కోసం వన్స్ మోర్ ఒక్క స్టెప్ మేడం, చూసి తరిస్తాం. మాకోని లైవ్ షోలైనా ప్రాక్టీస్ మ్యాచ్లు రిప్లైలు అన్నీ సార్తోనమాట. పదా. మేడం ఒకవేళ సార్ బోర్ కొడితే నా డోర్ ఎప్పుడైనా కొట్టచ్చు. క్విజ్ కాంపిటీషన్లో ఓడిపోతే కూడా ఫీల్ అవుతారా? హే చీర భూమి, ఇంత చిన్నదాన్ని కూడా ఫీల్ అయితే ఎలా? చిన్నదేం కాదు, నేను ఇప్పటివరకు ఎందులోనూ ఓడిపోలేదు. ఎప్పుడు గెలుస్తూనే ఉంటే దాంట్లో కిక్కేముంది? ఓడి గెలవడంలో, పడి లేవడంలోనే థ్రిల్ ఉంది. చాక్లెట్ థ్యాంక్ యూ. కాస్త నవ్వుతూ చెప్పొచ్చుగా. పోనీ ఆ క్విజ్ కాంపిటీషన్లో ఇదే ఫస్ట్ ప్రైజ్ అనుకో. భూమి నువ్వు నవ్వుతే బాగుంటావు. నువ్వు నవ్వుతే బాగుంటావు.